నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ఆర్య వైశ్యులకు అండగా ఉంటాం, అభినందన సభలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ హామీ। మొదటి నెలలోనే పెన్షన్ పెంపు చారిత్రాత్మకం, సంబరాలు జరుపుకున్న ఎన్డీఏ కూటమి నాయకులు। సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు, ఖాతాదారుల కలయికే శ్రీరామచంద్ర గ్రూప్ చైర్మన్ బివి కృష్ణారావు స్పష్టం। ప్రజా సంక్షేమానికి కృషి చేసే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ వెల్లడి। ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ఆర్యవైశ్యులు కృషి చేశారని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు। కావున ఆర్యవైశ్యుల అభివృద్ధికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు అభినందన సభ నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం తమ విజయానికి కృషి చేసిన ఆర్య వైశ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు। ఆర్య వైశ్యులకు తాము అండగా ఉంటామని తెలిపారు। కావున ఎటువంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు। ఆర్య వైశ్యులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటూ సమాజంలో సేవా కార్యక్రమాలు కూడా చేయాలని కోరారు। అనంతరం మహంకాళి రామ్మోహన్ రావు మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన నామినేటెడ్ పదవుల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు। అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులతో పాటుగా పలువురు వ్యాపారస్తులు ఘనంగా సత్కరించారు। తొలుత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు। ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, ఆర్య వైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। మంకాళి రామ్మోహన్ రావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం। బెనిఫిషరీస్ కి మనం పెన్షన్స్ ఇవ్వబోతున్నాం। గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్స్ కంటే రెట్టింపు ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకుల్ని గుర్తుంచుకోండి। రేపు మన స్టేజ్ ఉండగలం, కాకపోతే మనకి ఏదైనా జిత్తు మన ఆహ్వానం ఆర్యవైశ్యులు ఏదైతే మాటించారో ఎలక్షన్స్ ముందు మేమందరం కూడా కలిసికట్టుగా ఈసారి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తాము, మీకు సపోర్ట్ చేస్తామని కలిసికట్టుగా ఉత్తరంతో మాటించారు। అదే మాటతో వాళ్ళు ఓటు చూపించి భారీ మెజార్టీతో గెలిపించారు। దానికి అందరూ కూడా నా యొక్క గౌరవం చేస్తున్నారు। ముఖ్యంగా ఇక్కడ చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు, దాంట్లో ఆర్యవైశ్యులు ఉన్నారు। నేను ఎలక్షన్స్ ముందు ఏదైతే పాటించానో మీకు ఎటువంటి ఆటంకం లేకుండా మీ వ్యాపారాలకి, మీ ఫ్యామిలీస్ కి, మీ ఫ్రెండ్స్ తోటి అందరితో కూడా సరదాగా గడుపుకునేలాగా, వ్యాపారం చేసుకునేలాగా, అటు లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి,
ఇంకే విషయం కానివ్వండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మరొకసారి నా మాటలు చెప్తున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా లోకల్ నాయకులను సంప్రదించవచ్చు. ఆ స్వేచ్ఛ స్వాతంత్రం మీకు ఉంది. వారి విధంగా కూడా మీకు పరిష్కారాలు చూపిస్తారు. ఒక లేకపోతే నాయకులు రావచ్చు. కానీ మేమందరం కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మీ ఆరోగ్య సందర్భంగా మీ అండగా ఉన్నాము. మీకు ఎటువంటి ఆటంకం రాదు. హాయిగా మీరు మంచిగా వ్యాపారం చేసుకుంటే అభివృద్ధిలోకి రండి. నలుగురికి సాయం చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి సరదా గడపండి. ఆయన అమెరికాలో 11 ఏళ్ళు ఉద్యోగం చేసి ప్రజాసేవ నిమిత్తం అందరూ తన గురించి మన సేవ చేయడం గురించి వ్యర్థ చేయడం బుకింగ్ చేసి మనందరి సహకారంతో ముఖ్యంగా మా ఆర్య వైద్య ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యేగా విజయ్ ఉన్నారు. అవరే మా కోరికలే ఉన్నవంటే మాకు ఏమైనా చర్చని కోరికలు ఉంటే దయచేసి మమ్మల్ని గుర్తించి అలాగే మా ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి మాకు రావాల్సిన ఏమన్నా ఆపరేటర్ పోస్టులు ఉంటే ఇప్పించవలసిందిగా కోరుకున్నాం. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెన్షన్లు పెంచడం అనేది దేశంలోని చారిత్రాత్మక అధ్యయనమని ఎన్డీఏ కూటమి నాయకులు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్డీఏ కూటమి క్యాంప్ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొని టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అదేవిధంగా స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ నగదును ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరటూరి రమాదేవి, తెల్లగారపు జ్యోతి, వలవల తాతాజీ, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, పగడం సౌభాగ్యవతి, మారిశెట్టి బాలచిట్టమ్మ, చింతల నాని, తూటికుంట రాము తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున జంగారెడ్డి పట్టణం అంతా కూడా పండగ వాతావరణంగా ఉంది. మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లో 4000 చేస్తాను, అలాగే వికలాంగులకు 6000 చేస్తాను, ఇంట్లో మంచాన్నే పడి ఉన్న వారికి 15000 చేస్తానని చెప్పి ఎలక్షన్ ముందు వాగ్దానం చేశాడు ఆయన. ఆ వాగ్దానం ప్రకారం టైం ప్రకారం అందరికీ కూడా 1వ తారీఖున ఈ పెన్షన్లు కూడా వస్తడం జరుగుతుంది. మరి పెన్షన్లు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందిస్తున్నారు. జంగారెడ్డిగూడెం క్యాంప్ కార్యాలయం దగ్గర మరి యొక్క కార్యక్రమాన్ని సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి పాలాభిషేకం కూడా చేతం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. ముఖ్యంగా మా జంగారెడ్డి పట్టణంలో నుండి 29 వార్డుల్లో సంక్రాంతి పండుగ ఎలా వస్తుందో అంతకంటే పెద్ద ఎత్తున చాలా ఆనందపడుతున్నారు వృద్ధులు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో అన్నట్టుగా 3000 నుంచి 4000 రూపాయలు చేయడం జరిగింది.
అంతేకాకుండా ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి ఇది ఒక 3,000, ఇది ఒక 4,000, 7,000 రూపాయలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదండి. ఈ రోజున చరిత్రలో ఒక మిగిలిపోయే రోజు. మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ 4,000 చేయడం జరిగింది. అలాగే వికలాంగులకి 6,000 చేయడం జరిగింది. అలాగే మంచం మీద ఉన్న వృద్ధులకి 5,000 ఇచ్చే పెన్షన్ 15,000 చేయడం అంటే నిజంగా ఇది ఒక చాలా ధైర్యంగా తీసుకున్న నిర్ణయం. ఏదైతే ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం మనకి వాగ్దానం చేసిందో పెన్షన్లు అన్నింటిని కూడా పెంచడం జరిగిందండి. వికలాంగుల పెన్షన్, మహిళల పెన్షన్, మరి ఒంటరి మహిళల పెన్షన్, అదే విధంగా డయాలసిస్ చేసిన వాళ్ళు అనేక విధాలైనటువంటి పెన్షన్లని డబుల్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం అనే చెప్పాలి. మరి ఇదే విధంగా మరి కూటమి కలిసికట్టుగా పనిచేసి మరి ఈ యొక్క పార్టీని విజయవంతం చేయడం జరిగింది. మన పార్టీని మనం గెలిపించుకున్నాం. మరి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు బయటకు వచ్చి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది మనందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అసలు పెన్షన్ అంటూ పెట్టింది 75 రూపాయల కాడి నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ లో మన అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు. అప్పటి నుంచి మన చంద్రబాబు నాయుడు గారు 200 కాడి నుంచి 2,000, ఇప్పుడు ప్రస్తుతం అయితే 4,000, అలాగే గత ప్రభుత్వం ఇవ్వకుండా మానేవేసిన 3,000 కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. ఈ రోజుని అది అంతా మా చేతుల మీద ఇప్పించడం మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ, అలాగే తీసుకున్న వితంతు, అలాగే ఒంటరి మహిళలు వీళ్ళంతా కూడా ఎంతో వాళ్ళ మొహాల్లో ఆనందం చూసినప్పుడు మాకు ఎంతో ఆనందం కలిగింది. సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు, ఖాతాదారుల కలయికే తమ సంస్థ అని శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. తమ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అత్యంత నిబద్ధత కలిగిన సిబ్బంది తమకు ఉండటం తమ అదృష్టమని స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీరామచంద్ర మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ బ్రాహ్మణ పరిషత్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారావు మాట్లాడుతూ శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థలు స్థాపించి 32 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచడం జరిగిందన్నారు. తమ సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తమకు అత్యంత నిబద్ధత కలిగిన సిబ్బంది ఉన్నారని, రానున్న రోజుల్లో తమ ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్ర అకాడమిక్ డైరెక్టర్ బి సత్యనారాయణ, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివి జగదీష్ కుమార్, అడ్వైజర్ చిక్కాల సత్యనారాయణ, ఆడిటర్ గణేష్, ఏఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేరియేషన్ మూలన గత 32 సంవత్సరాలుగా మా వెన్నంటి మమ్మల్ని నడిపించి మాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న, మా విజయాల్లో భాగస్వాములుగా ఉన్నటువంటి మా అభిమాన పాత్రులైన సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సభ మా అన్నయ్య గారికి, చీఫ్ అడ్వైజర్ చిక్కా సత్యనారాయణ గారికి, సంస్థ కొత్తగా ఒక ఆడిటర్ గారిని నియమించడం జరిగింది. ఆడిటర్ గారైన గణేష్ గారికి, అలాగే జగదీష్ గారికి, ఏఓ గారికి, అలాగే సభకు వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 32 సంవత్సరాల్లో ఇన్ని విజయాలకు కారణమైన మా స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. పూర్తి సెక్యూరిటీ విధానంతో రామచంద్ర వ్యవస్థలను అత్యంత క్రమశిక్షణతో నడుపుతూ జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు, పెన్షనర్స్ కోరిక మేరకు రామచంద్ర కొత్త వడ్డీ రేట్లను పెంచడం జరిగింది. 1 సంవత్సరానికి 11%, 3 yearsకి 12%, 6 years 40 డబల్ 12%. అలాగే ఒక ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా అమౌంట్ ఉండి 30 రోజులు డిపాజిట్ చేస్తే 9% ముప్పావల వడ్డీ నెల రోజులు మా దగ్గర వేసి ఉంటే ముప్పావల వడ్డీ ఇష్టం జరుగుతుంది. అదే రూపాయి వడ్డీ అనేది ఇష్టం జరుగుతుంది. అదే మిగిలిన బ్యాంకులతో కంపేర్ చేస్తే మేము ఫుల్ టైం 365 రోజులు ఆదివారంతో సహా సేవలు అందించే అవకాశం మా మంచి స్టాఫ్ ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మేము ప్రత్యేక డెస్క్ మా ఏవో గారు కానీ, జగదీష్ గారికి కానీ మీరు ఫోన్ చేసి నాకు అమౌంట్ కావాలి సార్, మాకు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి హెల్ప్ కావాలంటే ఒక ఆర్థిక అమౌంటే కాకుండా ఇతరత్ర అవసరాలకు కూడా సీనియర్ సిటిజన్లకి, పెన్షనర్లకి మేము సేవలు కొనసాగిస్తామని, మేము రామచంద్ర తరపున సేవకులమని, రామచంద్ర అనేది మీ అందరి సంస్థని, రామచంద్ర అనేది ఒక కుటుంబం అని, రామచంద్ర కుటుంబంలో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు, అలాగే మా కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడా ఉన్నారని, వారికి సేవ చేయడమే మా లక్ష్యమని, మా స్టాఫ్ లక్ష్యమని, ఆ లక్ష్య సాధన కోసం మేము అహర్నిశలు
కృషి చేస్తామని ఒక తపనతో, ఒక నిబద్ధతతో, ఒక నియమావళితో, ఒక క్రమశిక్షణతో రామచంద్ర సేవలు కొనసాగిస్తామని. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా సంక్షేమానికి కృషి చేసే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 5వ వార్డు సచివాలయం పరిధిలో సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం సిబ్బందితో కలిసి నాయకులు నేరుగా లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు షేక్ నజీర్, బొబ్బర రాజుపాల్ కుమార్, పాతూరి అంబేద్కర్లతో కలిసి కిషోర్ మీడియాతో మాట్లాడారు. 5వ సచివాలయం పరిధిలోని 12, 13, 14 వార్డులలో 432 మంది పెన్షన్దారులు ఉన్నారని, వీరికి 29,87,000 రూపాయల నగదును అందజేశామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ను 1,000 రూపాయలకు పెంచిన ఘనత తమ పార్టీ అధినేత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇదే విధంగా రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమానికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండవ లక్ష్మణరావు, షేక్ పీరు, చెరుకూరి శ్రీధర్, మీనా శ్రీను, గెడ సుబ్రహ్మణ్యం, పాకనాటి అంజిబాబు, ఎర్ని రాంబాబు, జోగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 12, 13, 14 వార్డులకి సంబంధించి సచివాలయం దగ్గర పెన్షన్ల కార్యక్రమం జరుగుతుందండి. అన్నమాట ప్రకారం చంద్రబాబు నాయుడు 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచాడండి. ఈ పెన్షన్ ఏదైనా కూడా పెన్షన్ స్కీమ్ అనేది తెలుగుదేశం మొదలెట్టిందండి. 1983లో 35 రూపాయలు అన్న ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశాడు పెన్షన్ స్కీము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కి దాన్ని 35 రూపాయలని 75 రూపాయలు చేసినాడు పెన్షన్. ఆ 70 రూపాయల పెన్షన్ ని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఎక్కి దాన్ని 200 పెంచడానికి 6 సంవత్సరాలు చేశాడండి. మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత దాన్ని ఇమీడియట్ గా 200 నుంచి 1,000 రూపాయలు పెంచాడండి. 1,000 రూపాయలు మళ్ళీ 2,000 రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు పెంచారు. అదే 2014-19 సంవత్సరంలో కాలంలో. తర్వాత 2019 నుంచి మళ్ళీ జగన్ గారు ఎక్కిన తర్వాత దాన్ని 1,000 రూపాయలు పెంచడానికి మళ్ళీ 5 సంవత్సరాలు చేశాడు. 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎక్కిన వెంటనే అన్నమాట ప్రకారం 1,000 రూపాయలని మళ్ళీ 1,000 రూపాయలు పెంచి 3,000 నుంచి 4,000 పెన్షన్ చేశాడండి. మళ్ళీ అన్నమాట ప్రకారం ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో కలిపి 3 నెలలు ప్లస్ ఈ 4,000 జూలై 1న 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. ఇది చారిత్రాత్మక ఘట్టం అండి. ఇలాంటి పెన్షన్ ఇస్తాం కూడా. ఇలాంటి సందర్భం ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలేదండి. ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పేదల పక్షపాతిగా ఉంటాడండి. చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు అండి. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4,000 రూపాయలు ఇస్తానన్న మాట ప్రకారం ఇవాళ మేనిఫెస్టోలో పెట్టిన మాట ప్రకారం ఇస్తున్నారు. మరి అవ్వాతాతలు కూడా నుండు 100 ఏళ్లు ఆరోగ్యాలతో చంద్రబాబు నాయుడు గారు జీవించాలని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు కోరుకుంటున్నారు. మరి వాళ్ళ ముఖం ఆనందం చూస్తుంటే మాకు 5 సంవత్సరాలు కూడా అన్ని హామీలు కూడా నెరవేర్చే దిశగా మేము అడుగులు వేస్తున్నాం. మరి అందరూ కూడా ఆయనకి అండగా నిలబడి ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం జూన్ 12న పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి స్టార్ట్ చేశారు. ఇక నుంచి ప్రతి నెల కూడా 4,000 పెన్షన్ ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది. అవన్నీ కలిపి వీరు వచ్చారు. ఏదైతే మీకు హామీ ఇచ్చారో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది అన్న నందమూరి తారక రామారావు గారు అయితే అభివృద్ధికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసినవాడు చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి, సంక్షేమం 2 కలిపి ఈ 2024 స్టార్ట్ అవుతుంది. ఈరోజు 13, 14, 15 వార్డుల్లో
మొదలుపెట్టినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమాలకి అత్యధికంగా మరి అవ్వలు తాతలు మరి ఎంతో మంది ఆనందం వాళ్ళ కళ్ళల్లో చూస్తున్నటువంటి ఆనందం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం, అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. వారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం వారు మాకు ఇస్తానన్నటువంటి పెన్షన్ పెంచి మరి ఈవేళ 7,000 రూపాయలు వారి చేతుల్లో పెడుతుంటే వారి ఆనందం. రైతులకు ఫీల్డ్ ఆఫీసర్ అరుణ్ కుమార్ దాస్ అందించిన సేవలు మరువలేనివని వర్జీనియా పొగాకు రైతు సంఘం నాయకులు కొనియాడారు. జంగారెడ్డిగూడెంలోని టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న అరుణ్ కుమార్ దాస్ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఎన్ఎల్ఎస్ వర్జీనియా పొగాకు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆయనకు అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ అరుణ్ కుమార్ దాస్ ఫీల్డ్ ఆఫీసర్గా అందించిన సేవలను కొనియాడారు. గత 39 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహించిన అరుణ్ కుమార్ దాస్ ప్రతి చోట మన్ననలను పొందారన్నారు. ఆయన శేష జీవితం సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. అనంతరం అరుణ్ కుమార్ దాస్, సుజాత దాస్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరాటం రెడ్డిబాబు, ఘంటసాల గాంధీ, బుద్దాల సత్యనారాయణ, సింగంశెట్టి సత్యరాజు, సురవరపు రాంబాబు, బండారు సూరిబాబు, కొంచాడ సాగర్, కులుకులూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా ఫీల్డ్ ఆఫీసర్ గారు అరుణ్ కుమార్ అనే దాస్ గారు ఎక్కడైతేనే రైతులకి 40 సంవత్సరాలు ఆయన కష్టం ఒక ఆఫీసర్గా మాకు అందరికీ సేవలు అందించారండి. అదే రకంగా మా ములవంపల్లిలో బాగా మాకు ఏ సమస్య వచ్చినా మా అందరినీ కూకోబెట్టి ఏదన్నా ఉన్నా కానీ కూకోబెట్టి అందరూ ఈ దాస్ గారు, బుచ్చి గారు, మన ఏఎస్ గారు వెనకాల వీళ్ళందరూ, సుధీర్ గారు, వీళ్ళతో పాటు మా ఐటీసీ శ్రీను గారు కూడా మా ఊరికి ఎంతో మేలు చేశారండి ఈ 4 సంవత్సరాలు బట్టి. మన దాసు గారు, సతీమణి, ఆ పిల్లలు, కుటుంబం మొత్తం ఇప్పుడు ఎల్లకాలం ఆరోగ్యంతో భోగభాగ్యాలతో ఎంతో ఆనందంగా జీవించాలని 6 పిల్లలు కూడా ఎంతో ఉద్యోగాలు, ఎంతో భవిష్యత్తుగా దాసు గారికి తల్లి తండ్రికి పేరు వచ్చేటట్టుగా ఆరు కూడా ఉండాలని మేము వచ్చిన పెద్దలకి, మన మధుసూదన్ రావు గారికి, ఏఎస్ గారికి, మన శ్రీహరి గారికి, అలాగే దత్తుడి గారికి, మన సంటిబాబు గారికి, వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు అండి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పింఛన్ పెంచడంతో ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 1వ సచివాలయం పరిధిలో సోమవారం పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్, అల్లూరి రామకృష్ణలు మీడియాతో మాట్లాడారు. అప్లాండ్ ఏరియా అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంపైనే ఆధారపడి ఉందన్నారు. పింఛన్తో పాటు అప్లాండ్ ఏరియా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి హయాంలో అప్లాండ్ ఏరియా మరింత అభివృద్ధి చెందబోతుందన్నారు. తమ సచివాలయం పరిధిలో 1, 2, 25 వార్డులకు సంబంధించి 396 పెన్షన్దారులకు 27,52,000 రూపాయల నగదును అందజేశామన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మణికల వెంకటేశ్వరరావు, పాలూరి లక్ష్మణరావు, చిత్తపురి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక 1వ వార్డులో సచివాలయం స్టాఫ్ ఆధ్వర్యంలో, అలాగే మన కూటమి నాయకులు ఆధ్వర్యంలో మరి వాళ్ళ పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మరి ఏదైతే హామీ ఇచ్చారో పెన్షన్దారులకి మరి 3,000 నుంచి 4,000 చేస్తా అన్నారు. అలాగే మరి మంచం మీద ఉన్నటువంటి పేషెంట్లకి 10,000 ఇస్తాయని, అలాగే పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి పేషెంట్లకి 15,000, మరి అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు 7,000 చేస్తా అన్న చంద్రబాబు నాయుడు గారి మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకుంటూ మరి ఇవాళ
ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే మరి దాన్ని 3,000 నుంచి 4,000, 6,000 నుంచి 7,000, అలాగే 10,000, 16,000 చేసినటువంటి ఘనత కేవలం మరి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రజల నుంచి కూడా మొత్తం అందరూ కూడా హర్షధ్వానాలతో మరి మాకు చంద్రబాబు నాయుడు గారు మేము కావాలని ఓటు వేసి గెలిపించుకున్నందుకు మమ్మల్ని అందరినీ కూడా మరి ఆయన సుఖ సంతోషాలతో చూడాలని మొదటి నెలలోనే పెన్షన్లు పెంచారని చెప్పి వారంతటా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు వాగ్దానాన్ని ముఖ్యమంత్రి అయిన ఎమ్మటే వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. పూర్వం అప్లాండ్ ఏరియా ఇంత ఉच्च స్థితికి వెళ్తానికి కారణం తెలుగుదేశం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాక హార్స్పవర్కి 50 రూపాయలు పెన్షన్ అనేది లేదు. అప్పుడు ఆయన ఫస్ట్ నెలకు 30 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేసుకుంటూ ఇంచులుగా 4,000 చేసినట్టు ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. ఇవాళ అప్లాండ్ ఏరియా ఇంత సుఖ సంతోషాలతో ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఇంత అప్లాండ్ ఇంత పురోభివృద్ధి చెందిందని నేను ఘంటాపదంగా చెప్పగలను. సత్యనారాయణ అండి, మాది మార్కండేపురం. జగన్ గారి ఆదాయంలో 2,000 ఇచ్చేవారు 2 పెన్షన్. తర్వాత 2,500 చేశారండి. తర్వాత 3,000 చేశారండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి ఇప్పుడు మొట్టమొదటిగా 7,000 ఇచ్చారండి. తర్వాత 4,000 కాడికి వచ్చే నెల కాడ నుంచి 4,000 కాడికి ఇస్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది మా అందరికీ కూడాను. మేము ఏదైతే అనుకున్నామో అదే జరిగిందండి మొత్తంగాను. మాకు ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి మేమందరం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలోనే పింఛన్ పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని మున్సిపల్ వార్డు కౌన్సిలర్ తెలగారపు జ్యోతి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ సచివాలయం పరిధిలో పింఛన్దారులకు సోమవారం పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కరణం రాంబాబుతో కలిసి కౌన్సిలర్ జ్యోతి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 3,000 రూపాయలుగా ఉన్న పింఛన్ను 4,000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. దీంతో తమ సచివాలయం పరిధిలో 9, 10, 11 వార్డులకు సంబంధించి 343 మందికి సుమారు 27,03,000 రూపాయల లబ్ధి చేకూరిందన్నారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ల సారథ్యంలో ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, తెలగారపు ఆనంద్ కుమార్, గుమ్మడి రాజారావు, గుంజే గణపతి, మడ్డి ప్రసాద్, సుంకర లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చారో ఈ రోజు జూలై 1 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గత 3 నెలల్లో కలిపి 7,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దివ్యాంగుల పెన్షన్ వచ్చి 6,000, పూర్తి దివ్యాంగుల పెన్షన్ 15,000 ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఆగస్టు నెల నుంచి కూడా 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నెల నుంచి మన నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ మొదటి నెలే ఇవ్వాలి అని చెప్పి దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇదే ఆయన ప్రజలపై ఉన్న ప్రేమ ఆప్యాయత అని చెప్పి ఇదే మొదటి నిదర్శనం. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమలు చేసి పెట్టారో పథకాలన్నీ కూడా అవి అమల్లోకి తీసుకువస్తారు. ఎమ్మెల్యే రోషన్ గారు, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు ఆయన ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గం నుంచి ఈ రోజు జంగారెడ్డిగూడెం 10వ వార్డులో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పారు. చెప్పిన వెంటనే అనుకున్న విధంగా ఏప్రిల్ 1 నుంచి పెంచుతామని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి ఈరోజు జూలై 1 కనుక ఈ పోయిన 3 నెలల ఏరియాస్ కలిపి 1 తారీఖు 7,000 రూపాయలు పెన్షన్ అందించడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు, పుట్ట మహేష్ యాదవ్ గారు ఎంపీ గారు వారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పెన్షన్ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. ఇంటింటికి తిరిగి సచివాలయ సిబ్బందితో ఇంటింటికి తిరిగి ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్ లేకుండా ప్రతి ఇంటికి ఇవ్వడం అందించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసిన అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన
భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థుల కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104.
మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి చూపించారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 21వ వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని సిబ్బందితో కూటమి పార్టీల శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీతి నిజాయితీతో ముందుకు వెళ్లే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలోనే పెన్షన్లను పెంచి ప్రజల నమ్మకాన్ని నిజం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజాన సత్యనారాయణ, దెందుకూరి రాజీ, కోటగిరి ప్రమీల, మారిశెట్టి బాలచిట్టెమ్మ, కోసూరి కనక మహాలక్ష్మి, గుల్లపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో దాని ప్రకారంగా కూడా 4,000తో పాటు మళ్ళీ 3,000 కూడా చేయడం జరిగింది. మన నాయకుడు ఏదైతే అన్నారో అది మొదట్లోనే ఇవ్వటం కూడా జరుగుతుంది. ఆ 3,000 ఈ 4,000 కలిపి 7,000 ఇలాగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నీతికి, నిజాయితీ, న్యాయానికి, ధర్మానికి ఉన్న ప్రభుత్వం ఏదంటే అది తెలుగుదేశం అని అందరూ కూడా దీన్నే అనుకున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా కూడా ప్రజల్లోనూ ముందు ఉంటారు. ఏది వచ్చినా సరే ప్రజలు తన దగ్గర తెలిసిన వెంటనే కూడా అమలు చేస్తారని తెలియజేస్తున్నాము. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలోనే ఎన్డీఏ కూటమి పెన్షన్లు పెంచడంతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని డాంకేనగర్లో సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ట్రాన్స్జెండర్లకు కూడా పెన్షన్ అందించారు. పెరిగిన పెన్షన్ అందుకున్న ట్రాన్స్జెండర్లు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అదేవిధంగా స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రజా సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెనుమర్తి రామ్కుమార్తో పాటుగా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. మాకు చంద్రబాబు నాయుడు గారు 7,000 ఈ నెల ఇవ్వటం ద్వారా మా గ్రామంలో నాయకులందరి ముందు సంతోషంగా తీసుకున్నాము. మేము ట్రాన్స్జెండర్ అండి. మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తీసుకొచ్చి పింఛన్ అనేది మాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే, మేము ఒక ట్రాన్స్జెండర్ అని మాకు సర్టిఫికేట్ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే వచ్చిందండి. అలాగే మాకు 1,500 ముందు పింఛన్ ఇప్పించింది చంద్రబాబు నాయుడు గారే. ఆయన దిగే ముందు కూడా మాకు 3,000 పింఛన్ చేసి దిగారు. తర్వాత 5 సంవత్సరాలు కూడా మాకు పింఛను పెంచలేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిచి మా ట్రాన్స్జెండర్కి 4,000 పింఛన్ చేసి 1,000 రూపాయలు మాకు పెంచారండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలనను అందిస్తుందనడానికి పెన్షన్ల పెంపు ఒక నిదర్శనమని కూటమి పార్టీల నాయకులు తెలిపారు. ఎన్నికల హామీ నెరవేరుస్తూ పెన్షన్ల పెంపుదల చేయడంతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని 18వ వార్డులో సంబరాలు నిర్వహించారు.
వార్డు టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో వెంకయ్య స్వామి ఆశ్రమం సమీపంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కోన భాస్కర్తో కలిసి తెలుగు యువత పట్టణ అధ్యక్షులు కోనేటి చంటి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కావున అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి, నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు, కంఠమనేని సూర్యనారాయణ, శ్రీలామతుల రాంబాబు, వెంకటేశ్వరరావు, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు చాలా తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బీజేపీ పార్టీ నాయకత్వంలో ఈరోజు ఒక్కో పింఛను డబల్ చేయడం జరిగింది. అలాగే 3,000 ఇచ్చే పింఛను 6,000, అదే 5,000 ఇచ్చే పింఛను 15,000 చేసి ఈ యొక్క కూటమి చంద్రబాబు నాయుడు గారు అయితేనే, పవన్ కళ్యాణ్ గారు అయితే, మోడీ గారు అయితే ప్రజలకి ఇప్పుడు వరకు లేని విధంగా ప్రతి నెల ఇబ్బంది పడి ప్రతి వాళ్ళకి కూడా ఈ యొక్క కార్యక్రమం పెట్టి చాలా గొప్ప కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కానీ, అలాగే అమరావతి కానీ ఈ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధారంలో బాగా డెవలప్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే నిరుపేద, పేద మొత్తం ఎవరికైనా బడుగు బలైన వర్గాల వాళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా అండగా ఉంటుందని మా యొక్క నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఈ యొక్క కార్యక్రమాన్ని, పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు నిరుపేద పెన్షన్దారులందరికీ కూడా ఒక వరం చెప్పాలి. మొన్నటిదాకా ఒక 3,000 రూపాయల పెన్షన్ వచ్చేది చంద్రబాబు గారు, మన మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఈ పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయటం, అలాగే వికలాంగులకి 3,000 పెన్షన్ వచ్చేదాన్ని 6,000కి పెంచటం, అలాగే బెడ్ రీడన్ కేసులు ఇదివరకు 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, అది వాళ్ళ దీన పరిస్థితిని గమనించి 15,000 రూపాయలు చేసి వాళ్ళకి ఎంతో ఆర్థిక భరోసా, వాళ్ళకు ఒక గుండె ధైర్యం, నిబ్బరం, మన కాళ్ళ మీద మనం నిలబడగలం ధైర్యం కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, మిగతా కూటమి నాయకులందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మీద నిలబడి పాలన సాగిస్తారని మరోసారి రుజువైందని టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 3, 6, 21, 22, 23 వార్డులలో సోమవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ ముస్తఫా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలోనే 1,000 రూపాయలు పెన్షన్ పెంచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రభుత్వ సహకారాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ పొంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కంచర్ల గీతాకుమారి, లోకవరపు వెంకటేశ్వరరావు, నాయకులు తూటికుంట దుర్గారావు, రాజాన సత్యనారాయణ, మారిశెట్టి బాలచిట్టెమ్మ, బొంగు నాగేశ్వరరావు, కుంచాళ ఉమాప్రసాద్, పాకనాటి కాశీ తదితరులు పాల్గొన్నారు. మరి రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒకేసారి 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసి, మరి ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే ఫైల్ మీద సంతకం పెట్టి ఈ రోజు జూలై 1 రోజున మన 4,000, మరి ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు ఆయన. ఆ 3 నెలలు 3,000 ప్లస్ 4 7,000 ఈ రోజు ఉదయం 6ంటికే మొత్తం ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం జరిగింది. పెన్షన్ అనేది ఉద్యోగస్తులకు ఉండేది. వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసిన సర్వీస్కి మరి పెన్షన్ ఇచ్చేవారు. దాన్ని పెన్షన్ అనేది అటువంటిది అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ఉభయ రాష్ట్రాల్లో పెన్షన్ అనే దాన్ని పేద బడుగులు బలహీన వర్గాల వాళ్ళకి 65 సంవత్సరాలు దాటిన ముదుసలకి, మరి ఆ రోజున వితంతువులకి పెన్షన్ స్టార్ట్ చేసింది అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ఈ పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి దాన్ని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మరి 75 రూపాయలు చేయటం, తర్వాత వచ్చిన ప్రభుత్వం 200 చేస్తే ఆ 200ని 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు చేసిన ఘనత, 200 నుంచి 2,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ఒక్క దెబ్బతో
4,000 రూపాయలు శాంక్షన్ చేసి అందరికీ మరి పెద్ద కొడుకు అయ్యాడు. మరి వితంతులందరికీ కూడా ఒక అన్నగా ఆసరగా నిలిచిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పేసి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇదే రకంగా ఏ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను కూడా నెరవేర్చుకోవడానికి కృతనిశ్చయంతో ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలనను అందిస్తూ ముందుకు వెళుతుందని టీడీపీ నాయకులు శీలం గోపి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 3వ సచివాలయం పరిధిలో సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బందితో కలిసి కూటమి పార్టీల నాయకులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన నగదుతో పాటుగా 3 నెలల బకాయి కలిపి ఒకేసారి పెన్షన్ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, షేక్ యాకోబు, తోట కృపవరం, మంతిపాటి ఉదయ్, సయ్యద్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకా నెల కూడా తిరగకముందే ఏప్రిల్, మే, జూన్ ఏదైతే 3 నెలలు చెప్పారో, ఏప్రిల్ నెల నుంచి ఎలక్షన్ హామీ ఇచ్చారో, ఏప్రిల్ 1000, మే నెల 1000, జూన్ నెల 1000, ఈ 3,000, కొత్త పెన్షన్ 4,000, 3,000, 7,000 కలిపి ఇప్పుడు ఇవాళ అందరికీ అందజేయడం జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆయన మాటకు కట్టుబడి ఉంటారని చెప్పేసి నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ అందించడం చారిత్రాత్మకమైన ఘట్టమని పలువురు టీడీపీ నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో సోమవారం పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో సిబ్బందితో కలిసి కూటమి పార్టీల నాయకులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాణికల శ్రీనివాసరావు, పైదా వసంతరావు, శివశంకర్, వెంకట్రావు, జయబాబు, రమణ తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలలో ఒకటైన పెన్షన్ పెంపును కూటమి ప్రభుత్వం అమలు చేసిన సందర్భంగా బుట్టాయిగూడెం మండలంలో టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మండలంలోని లక్ష్మణగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న కృష్ణాపురం, పైదవారిగూడెం, బోసరాజుపల్లి గ్రామాలలో సోమవారం పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి నాయకులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనికళ్ల శ్రీను, కొడవటి వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ ఇస్మాయిల్, మహి, పల్లెల్లి దుర్గారావు, పల్లెల్లి సోమరాజు, అంజీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్య వైశ్యులకు అండగా ఉంటాం. అభినందన సభలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ హామీ. మొదటి నెలలోనే పెన్షన్ పెంపు చారిత్రాత్మకం. సంబరాలు జరుపుకున్న ఎన్డీఏ కూటమి నాయకులు. సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు, ఖాతాదారుల కలయికే శ్రీరామచంద్ర గ్రూప్ చైర్మన్ బివి కృష్ణారావు స్పష్టం. ప్రజా సంక్షేమానికి కృషి చేసే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.